అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయనకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రిమాండ్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఏదైతే ఒక జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీకి పోలీసులకు మధ్య ఎవరైతే జైలు అధికారులు ఉన్నారో వాళ్ళతో చిన్న వాగ్వాదం చెలరేగినట్టు అర్థమవుతోంది. ఆరోగ్యం తనకు బాగాలేదు, తనకి బెడ్ ఇవ్వాలని చెప్పేసి వంశీ కోరినట్లు. అయితే పూర్తిగా వైద్యాధికారులు అన్ని విషయాలు చెప్పిన తర్వాతే తాము ఆ విధంగా సమర్పిస్తామని చెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. ఓ పక్క వల్లభనేని వంశీ అరెస్టుపై జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. అక్రమ అరెస్టు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగుతామని చెప్పేసి చెబుతున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉండడం జరిగింది. అయితే విజయవాడ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తనకి హెల్త్ బాగలేదని చెప్పేసి పోలీసుల్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి బెడ్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి అడుగుతూ ఉన్నాడంట ఆయన. అయితే పోలీసులు ఒక పక్క ఏం చెబుతున్నారంటే వైద్యాధికారులను సంప్రదించి కేవలం వైద్యుల అనుమతితోనే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఏమన్నా మీరు అదనంగా కావాలంటే పిటిషన్ దాఖలు చేసుకోమని చెప్పారు. ఈ మధ్యలోనే పోలీసులను దుర్భాషలాడారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయట రావడం జరుగుతుంది. దీని గురించి మీరే ఉంటారు? ఆయన ఏదో అడిగాడు అని చాలా నెమ్మదిగా చెప్తున్నారు మీరు. ఆయన అడగలేదు, ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాకు కనీస వసతులు ఇవ్వరు. ఆయన రూమ్ చూసుకున్నట్ట, వెళ్తూనే రూమ్ చూసుకుని, అంటే మరి ఆయన విఐపి కదా, జగన్మోహన్ రెడ్డి తర్వాత వల్లభనేని వంశీనే. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న ఈ 11 మంది, మరి ఆయన తర్వాత 10 మందే కదా. సో 10 మందిని జాగ్రత్తగా చూసుకోవాలి తెలుగుదేశం కూటమి, అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళందరూ మహామహులు, గొప్పవాళ్ళు, బూతులు తిట్టడంలో ఆరితేరిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు అర్పిస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మహిళలను తిడతారు. ప్రతిపక్ష నేత భార్యను కూడా చూడకుండా తనకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ అధినేత భార్యని దుర్భాషలాడిన ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు వల్లభనేని వంశీ. మరి అలాంటి వంశీకి మీరు ప్రత్యేక రూమ్ ఇవ్వాలి, మంచి కాట్ ఇవ్వాలి, మంచి బెడ్ ఇవ్వాలి మెత్తగా. ఆయనకి అసలే పాపం ఒంట్లో బాగోదు, బ్యాక్ పెయిన్ ఏదో ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు అన్ని పెయిన్లు వస్తాయిలేండి. అరెస్ట్ అవుతున్నాము అంటేనే రోగాలు వస్తాయి, అరెస్ట్ అయ్యాక అడ్డమైన రోగాలు వస్తాయి. అది అంటే మనం ఇది ఒక ఏమనాలి, నానుడిగా పెట్టుకోవాలి. బికాజ్ మీకు ఎస్పెషల్లీ వీళ్ళందరికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎలాంటి జైలు ఇచ్చారు? బాగా దోమలుండి ఆయన కుట్టి చంపేయాలి, ఆయనకి పెద్దవాడు తొందరగా జైల్లో, అలాంటి జైల్లో పెట్టేసి, అలాంటి రూమ్లో పెట్టేసి టార్చర్ పెట్టేయాలని చూశారు. కానీ ఆయనకి మనోనిగ్రహం ఉంది, ఆయన నియంత్రించుకోగలరు ఆయన శరీరాన్ని. ఆయన మిమ్మల్ని ఏం అడగల, ఇంటి నుంచి ఫుడ్ ఇమ్మంటే ఏడ్చి వచ్చారు మీరు, కోర్టుకు వెళ్ళాక ఇచ్చారు. ఆయన మిమ్మల్ని కాట్ అడగలేదు, బెడ్ అడగలేదు. పాపం 74 ఏళ్ళ మీ దృష్టిలో ముసలాడు, ఆయనకు మీరు అంతా చేయొచ్చు. పాపం ఈయన యంగ్ కానీ పాపం ముసలాడు, ఎవరు వల్లభనేని వంశీ. అందుకని మీరు ఆయనకి మరి కనీస మర్యాదలు చేయాలి కదా. మీరు కనీస మర్యాదలు అంటే మళ్ళీ వేరే అనుకున్నారు, 3rd డిగ్రీలు ఉపయోగించడాలు అలాంటివి చేయకపోతే మరి వాళ్ళు ఇలాగే పెట్టలేకపోతారు. నాకు కాట్ ఇవ్వలేదు, నాకు బెడ్ ఇవ్వలేదు, నాకు ఇంటి నుంచి బిర్యానీ రాలేదు, నాకు టైంకి ఫ్రూట్ జ్యూసులు రాలేదు, ఇవన్నీ అడుగుతారు. కాబట్టి ముందే మీరు ఒక 4 పీకారంటే మొత్తం దెయ్యం దిగిపోతుంది. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారని. వల్లభనేని వంశీకి ఏదైనా అయితే తెలుగుదేశం కూటమిదే బాధ్యత. ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఆ కేసు ప్రూవ్ అవుతుంది, ఆయన జైలుకి వెళ్తాడు, జైల్లో చెప్పకూడదు తింటాడు అంతే. ఆయన చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు, కొట్టాల్సిన అవసరం అంతకంటా లేదు. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళని ముట్టుకోవాలంటేనండి, వాడు చెడ్డవాడైనా కూడా, అంటే ఏదైనా దొంగతనం చేసి వాడు ఏదో అవసరాలకి పాపం కదా, అట్లా ఏదైనా కష్టాల్లో ఉండే వ్యక్తి ఒక దొంగగా వాడు అవతరించి వాడు జైలుకి వచ్చాడు అనుకోండి, వాడిని కొట్టినా తప్పలే, వాడు ముట్టుకున్నా మనకేమి పాపం అంటుకోదు. కానీ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ముట్టుకుంటే కూడా పాపమే. ఎందుకంటే మామూలు పాపం కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా దిగజారబ్బా రాజకీయాల్లో, నువ్వు ఏవైనా చావు, కానీ ఆడవాళ్ళని దూషించావు చూడు, దానికంటే పరమ నికృష్టమైన జన్మ ఇంకోట్లేదు. జగన్మోహన్ రెడ్డిది ఎంత పరమ నికృష్టమైన జన్మో ఆయన కింద ఉన్న వీళ్ళందరిది అంతకంటే. ఎందుకంటే ఆయన కోసం వీళ్ళు మాట్లాడి
భువనేశ్వర్ గారు లాంటి వాళ్ళని ఎలాంటి మాటలు మాట్లాడాడో ఒక్కసారి ఆయనకి మళ్ళీ వినిపిస్తే బాగుంటుంది. శిక్ష ఏం వేయాలి తెలుసా? మీరు జైల్లో పెట్టి పొద్దున్నుంచి రాత్రి వరకు అదే వీడియో వినిపించండి. అంతకంటే శిక్ష అక్కర్లా. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అంటాడు కదా, ఇగో ఇందుకు అరెస్ట్ చేశారయ్యా వినవయ్యా అని ఆ వీడియో వేయించండి చాలు. జన్మకి మళ్ళీ జన్మలో ఇంక మళ్ళీ బయటికి రాడు. మీకు అర్థమైందా? వాళ్ళ ఆవిడ వచ్చి మాట్లాడుతున్నారు కదా పంకజశ్రీ గారు, నేను అడుగుతాను మా ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆవిడకి కూడా పాప వీడియో పంపించండి అబ్బా. అమ్మా మహిళామణి, మహిళా రత్నము మీరందరూ, ఈవిడ నీ మొగుడు గారు ఏం చేశారో వినండమ్మా. మరి దీనికి శిక్ష వేయాలా అక్కర్లేదా? కానీ ఈ కేసు మీద ఆయన బుక్ అవ్వలేదు, మీకు అది కూడా చెప్తున్నాము. సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతని కిడ్నాప్ కేసులో మీ ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాక ఆయన మీద 16 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు అని తెలిసింది. మరి మీరందరూ కూడా ఇది ఆలోచించుకోండి అని చెప్పాలి వాళ్ళకి కదా. ఎందుకంటేనండి వీళ్ళందరూ నోరుంది కదా అని రెచ్చిపోయి మేము తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేయకపోతే వీళ్ళ చేశారు. తప్పు చేయని వాళ్ళని తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళు 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. మీకు ఎదురు చెప్తేనే మీరు భరించలేరు. మిమ్మల్ని ఒక మాట అంటే మిమ్మల్ని గుచ్చుకుంటుంది. మీరు బూతులు మాట్లాడితే ఎదురు వాళ్ళకి నొప్పి రాకూడదు, వాళ్ళు మానసికంగా కుళ్ళి కృషించి చచ్చిపోవాలి. ఇదెక్కడ న్యాయం? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఒకసారి చూసుకోమనండి. ఒకసారి కేసు వాపస్ తీసుకున్నాక మళ్ళీ భయపెట్టి అతను కేసు పెట్టించారు. బుద్ధి ఉందా? మీరు కిడ్నాప్ చేస్తే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని వెతికితే ఆ సత్యవర్ధన్ చెప్పాడు, ఇలా 10 లక్షలు ఇచ్చి నన్ను బెదిరించి 10 లక్షలు ఇచ్చి అతని కారులో తీసుకెళ్ళి నా చేత విత్డ్రా చేయించుకున్నాడు. నన్ను హైదరాబాద్లో ఉండగా నేను పని చేసుకుంటూ ఉంటే ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చి దింపేశారు అని చెప్పాడా లేదా? విజయవాడ తీసుకెళ్ళి కేసు విత్డ్రా చేయించుకుని ఇతను వైజాగ్లో దింపి వల్లభనేని వంశీ మీరు ఫుటేజీలు తీయండి అబ్బా, ఇవన్నీ ఎందుకు గోల? వీడియో ఫుటేజీలు ఉంటాయి కదా, ఈవెన్ రోడ్లో కూడా ఉంటుంది కదా కొద్దో గొప్ప. అతను ఎక్కడెక్కడ తిరిగాడో వీడియో ఫుటేజ్ దొరకదా మనకి? తీసి వీళ్ళకి చూపించండి. జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక కాపీ, వాళ్ళ ఆవిడకు ఒక ప్రత్యేక కాపీ పంపించండి. టెక్నాలజీయే కదా, వాళ్ళకి టెక్నాలజీ తెలీదు. కావాలంటే ఒక మనిషిని దగ్గరుండి పెట్టి వేయించి చూపించండి ఒకవేళ టెక్నాలజీ తెలియకపోతే. ఎందుకు చెప్తున్నామంటేనండి, ఇవాళ వల్లభనేని వంశీ గురించి మనలాంటి వాళ్ళ మాట్లాడాల్సి రావడం ఒక దౌర్భాగ్యం. ఇంకే కేసులైనా మనకు పర్వాలా, ఏదో దొంగతనం చేశాడు, ఏదో భూమి ఆక్రమించాడు, ఏదో ఎవరి దగ్గర లంచం తీసుకున్నాడు, ఇట్స్ ఓకే. ఆడవాళ్ళని తిట్టడం ఏంటండి? ఇంతకంటే దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడు? అలాంటి వాడి గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం మన కర్మ అంతే. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ గురించి నువ్వు దొంగ ఏడుపులు ఏడవకని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం మనం. ఇంకా నీకు ఇప్పుడు ఇది స్టార్టింగ్. నెక్స్ట్ ఆయన ఏమనాలి, గురువు అనాలా లేకపోతే ఆయన ప్రియ మిత్రుడు అనాలా? కొడాలి నాని గారు లైన్లో ఉన్నారు. ఇంతకు ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? అంటే మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ప్రాణమిత్రుడు అరెస్ట్ అయితే మరి ఏదో మాట్లాడాలి కదా, సంఘీభావం గురించి ఏదో ఒకటి ఆయనకి సంబంధించిన దాంట్లో. సంఘీభావం తెలిపితే నేను కూడా మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతా. మళ్ళీ నాకెందుకు ఆ దోవలు కుట్టించుకోవడాలు, కింద పడుకోవడాలు, ఏదో గుట్కాలు మింగుతూ నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ మధ్యనే దొంగ నక్క కథ తెలుసు కదా, నక్క ఒకటిను తర్వాత పులి ఉపవాసం చేస్తుంది, మీకు తెలుసు కదా అది. అట్లా ఈయన దొంగ నక్కలాగా పులి ఉపవాసంలాగా ఏదో లోపల దాంకున్నాడు, మంచిగా నటిస్తున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈయన కూడా వెళ్ళిపోతాడు జైలుకి. అందుకని నా భయం కొద్దీ నోరు విప్పట్లే. ఇవాళ పేరుని నాని విప్పాడా నోరు? విప్పాడా? మరి అంబటి రాంబాబు విప్పాడా? అంబటి రాంబాబు విప్పాడని. మరి ఎక్కడ ప్రాణమిత్రులు ఇల్లంతా పక్కన పెడితే ఎక్కడ గన్నవరం, ఎక్కడ చూసుకుంటే సత్యనపల్లి రాంబాబు గారు. మేము మరి మా అచంచల భక్తి విశ్వాసాలు ఎవరి ఎడ? జగన్మోహన్ రెడ్డి ఎడ చూపించవాలని కాబట్టి మేము చూపిస్తున్నాం. ఎవడో ఒకడు మరి అనామకుడు దొరకాలి కదా మాట్లాడటానికి. ఇప్పుడు ఎవడూ లేకపోతే ఎవడో తెచ్చి పెడతారు అట్లాగా. ఇప్పుడు ఎవడూ లేడు కాబట్టి ఆయన వచ్చాడు. ఎవరు? మన అంబటి రాంబాబు. రోజా గారు ఏమయ్యారండి? ది గ్రేట్ రోజా. ఆవిడ మాట్లాడటంలో ఏం చేశారు? రోజాని పార్టీలో ఉన్నారా, ఆవిడ పంపించారా? అది కూడా ఆలోచించాలి మనం. కాబట్టి వల్లభనేని వంశీ గారి వల్ల ఇవాళ చాలామందికి జ్ఞానోదయాలు అయ్యి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటానికి జంకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు పాపం, మీరు అది గమనించట్లా. ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు ఆయన, అది ఆయన పెట్టలేదుగా.
ఆయన తరఫున ఎవడో పెడతాడు అనామకుడు. ఉన్నారు కదా, 100 కోట్లు ఇచ్చి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎల్లుండి కలిసే అవకాశాలు ఉన్నాయంటే, అంటే గతంలో చూసుకుంటే నందిగం సురేష్ని వీళ్ళందరూ కూడా కలిశారు కదా స్పెషల్. కానీ ఇక్కడ కలవకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వల్లభనేని వంశీ వేరు, వాళ్ళందరూ అంటే వాళ్ళతో వేరే డీలింగ్స్ వేరు, ఇతనితో అలా డీలింగ్స్ లేవు. వాళ్ళతోటి ఇదర్ భూ కబ్జాలు, ఆరు మైనింగ్ కబ్జాలు, లేదంటే అక్రమంగా సంపాదించిన ఆస్తులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీతో అవేం లేవు. వల్లభనేని వంశీ భువనేశ్వరమ్మ గారిని తిట్టాడు, ఈయన ఎంజాయ్ చేశాడు, అంతే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్. మరి ఇప్పుడు సిద్ధం సభ పెట్టి మరి గన్నవరంలో సౌమ్యుడు, మంచివాడు, నాకు కావాల్సినడు, నా ఆత్మమిత్రుడు ఇవన్నీ చెప్పారు జగన్. మంది గురించి చెప్పాడు. కర్నూలులో ఆవిడ అన్నాడు కదా పాపం, అంతంత మాత్రం మా బుట్ట రేణుకని. పాప ఆయన అందరిని అలాగే చెప్తాడు. అందరూ సౌమ్యులు. మన అవినాష్ రెడ్డి చాలా సౌమ్యుడు, చిన్నోడు, చిన్న పిల్లోడు. ఎందుకంటే ఆయన ముందు వీళ్ళందరూ బచ్చాలే అవినీతిలో. మరి ఇప్పుడు ఆయన కాదని చేస్తే మళ్ళీ వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు ఒక వివేకానంద రెడ్డి లాగా అయిపోతారు. ఆ గొడ్డల వేట్లు వీళ్ళకి అవసరమా? తెలివైన వాళ్ళు కాబట్టి వీళ్ళు సైలెంట్గా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీని వచ్చి చూసేంత మరి ప్రాముఖ్యత అయితే లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య అటువంటి డీలింగ్స్ ఏం కనిపించట్లే మనకి. కాబట్టి అలాంటి సాహసం చేయకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ SC ST అట్రాసిటీ కేసు కదా, మళ్ళీ ఏదైనా పీకి చుట్టుకున్నా కష్టమే. సో ఇప్పుడు ఆయన ఆచి తూచి ఆయన రావడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఎందుకంటే తొందరపడి మళ్ళీ ఇప్పుడు లేకపోతే ఈ పాటికి హెలికాప్టర్లో రావాలి లెక్క ప్రకారం అయితే, లేదు స్పెషల్ ఫ్లైట్లో రావాలి. కానీ మీరు అలాంటి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ నాకు తెలిసి వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రారు. ఇట్లా ట్వీట్ల పరంపరే కొనసాగచ్చు. ఇంకా నెక్స్ట్ ఎవరు ప్రెస్ మీట్ పెడతారో చూడండి. ఇవాళ సజ్జలు మళ్ళీ పెట్టినట్టున్నారు. మరి నిన్నైతే పెట్టాడు ఆయన, నిన్న పెట్టి సంఘీభావం తెలిపాడు. కాబట్టి చూద్దామండి మరి ఏం జరుగుతుందో నెక్స్ట్. థ్యాంక్ యూ.